ప్రధానమంత్రి అట్లే ఉన్నాడు. ఇక్కడ కింద సీనరీ చేంజ్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్మికులు, విశాఖ కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే రోడ్ల పొంటి వాళ్ళ పాపం వాళ్ళ ఆవేదన దీక్షల ద్వారా చేస్తుంటే అప్పుడు జగన్ పోయి శిబిరంని అటెండ్ చేసిండు, వైజాగ్ పోయిండు. చంద్రబాబు నాయుడు గారు టర్మ్ అయిపోయింది ముఖ్యమంత్రిగా, తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యిండు. సేమ్ మళ్ళీ వాళ్ళు అట్లని దీక్షలు చేస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే మళ్ళా రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన పోయిండు ఎక్కడికి, విశాఖ కార్మికుల శిబిరానికి. ఇది అయిపోయింది. మళ్ళా ఇదొక 5 ఏళ్ళు ఇదంతా. పాపం విశాఖ స్టీల్ కార్మికులు అట్లనే ఉన్నారు. ఇంకా రోడ్డు మీద టెంట్లు వేసుకుని వాళ్ళ లైఫ్ అట్లనే ఉంది, వాళ్ళ టెంట్ అట్లే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ వీలు ఈయనది అయిపోయింది. ఎవరిది? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు. ఈ మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిండు ఆ శిబిరానికి. ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరు కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి. నేను ఆ మధ్యలో మోడీ గారు ఏదో సభలో చూసిన. నేను ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసిన, టీవీలలో చూసిన. చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసి ఆ రోజున చూసిన. ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అదే అయిపోయింది. మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అని. విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఐక్యంలో ఉన్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు అంటే ఇది యాక్టింగా? ఇంత దారుణమైన యాక్టింగా ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఇంత అన్యాయం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో, నేనైతే బాగా, నేనేమి తక్కువ అంచనా వేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని. అరే ఒక్క మాట సోనియా గాంధీ తెలంగాణ ఆవేదన, తెలంగాణ కాంక్ష, తెలంగాణ రాష్ట్ర విభజన ఒక్క మాట అన్నందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టం అవుతుందని తెలిసి కూడా ఇచ్చారు. అది కమిట్మెంట్ అండి, అది కమిట్మెంట్. అది ఒక ఆంధ్రప్రదేశ్ కొట్టుకపోతుంది కాంగ్రెస్ అని తెలిసి కూడా ఒక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చిర్రు. లైవ్ లో విశాఖ స్టీల్ కార్మికులు ఇంకా రోడ్ల మీద కూర్చున్నారు. 3 పార్టీల హీరోలు, ఇన్ని పాత్రలు, ఇన్ని నాటకాలు, ఇన్ని మాట, ఇంత అన్యాయం అండి, ఇంత దారుణం అండి. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేసుకుంటలేరు?
కులాల మీద రాజకీయాలు చేస్తున్న ఆ నాయకులు కులపిచ్చిలో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ నాయకులకు పట్టం కడుతున్నారు. మీ జీవితాలు మీరు చేతులారా ఖరాబు చేసుకుంటున్నారు. అసలు విశాఖ స్టీల్ కార్మికుల రోడ్ల మీద అరే ఆనాటి 66లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ చరిత్ర ఎందుకు మర్చిపోయారు? అట్లా తెచ్చుకున్న సాధించుకున్న ఆ హక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు మీరు నిలదీస్తలేరు? చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ గారు ఎంపీలు ఏం చేసిర్రు? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు ఉన్నారు, ఆయనకు ఆయన ఎంపీలు ఏం చేసిర్రు? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో? ముగ్గురు ముఖ్యమంత్రుల ఆట ఏంది, డ్రామా ఏంది అని నేను ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. విశాఖ ఉక్కు కార్మికులు కోర్టులో ఉద్యోగులు పెట్టినారు. ఒకటి క్యాపిటల్ మైన్స్ మా సొంతగా ఖరీదే ఉన్నాయి. రెండవది పరిశీలమైన చెప్తా, అది కూడా మీ ప్రశ్న. నక్కపల్లిలో ఆర్చల్ల ప్రైవేట్ దానికి ఇటీవలే ప్రధాని మోడీ గంటలోని క్యాపిటల్ మైన్స్ వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? అంటే దీనికి ఒక మరి నువ్వు అడిగిందని చెప్తా. దీనికంటే ముందు ఒక పాయింట్ ఒకటి జ్ఞాపకం వచ్చింది. నువ్వు అడుగుతుంటే ప్రశ్నలు అడుగుతుంటే నేను ఇప్పుడు మా మస్తాన్తో మేము మాట్లాడుతుంటే కొందరు అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్లో కొంత యంత్రాంగము బీజేపీ ప్రభుత్వం డైరెక్షన్లో కొంతమంది అధికారులను మార్పులు చేసుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో కమ్మని కొంత డిజైన్ ఇచ్చినట్టున్నారు విశాఖ స్టీల్ సంబంధించిన కొంత ఉన్నతాధికారులని. ఒక వ్యక్తి అన్నాడంట, ఈ విశాఖ నష్టాలలో ఉంది. ఈ నష్టాలలో అంటే ఈ నష్టాలలో ఉన్నదనేది నష్టాలలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో 5,000 కోట్లు, 6,000 కోట్లు, 15,000 కోట్లు ఆదుకున్నటువంటి చరిత్ర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉండే. విశాఖ స్టీల్ కాపాడుతున్నారు.